హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మోహన్ లాల్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినటువంటి బాబ్ బాబ్ బా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక అందమైన గ్రామాన్ని చూపించగా అందులో ఉన్న పూర్ కిడ్స్ దళపతి విజయ్ ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. రిచ్ కిడ్స్ ఒక ప్లేస్ లో క్రికెట్ ఆడుతూ ఉండగా అక్కడికి మనం పేదవారైనటువంటి కిడ్స్ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. ఆ వెంటనే పూర్ కిడ్స్ లో ఉన్నటువంటి ఒక కిడ్ రిచ్ కిడ్స్ ని చూసి నీకు మా హీరో ఎవరో తెలుసా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ రిచ్ కిడ్స్ వెంటనే ఎవరు మీ హీరో, అతను ఏం చేశాడో చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. కొన్ని సంవత్సరాలకు ముందు ఆ స్టేట్ యొక్క సీఎం అయినటువంటి సికే జోసెఫ్ తన పార్టీ మీటింగ్ అయినటువంటి మహానాడు జరుపుకుంటూ ఉంటాడు. ఆ పార్టీ మీటింగ్ కి చాలా వేల మంది కార్యకర్తలే వచ్చి ఉంటారు. ఆ సభలో సికే జోసెఫ్ మాట్లాడుతూ ఉండగా అక్కడికి వెళ్ళినటువంటి మన హీరో ఆ కార్యకర్తల్లో కలిసిపోయి అక్కడ మాట్లాడుతున్నటువంటి సీఎం సికే జోసెఫ్ ని చాలా తెలివిగా కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. దాంతో ముక్కు మొహం తెలియనటువంటి ఒక సాధారణమైన వ్యక్తి స్టేట్ సీఎంనే తీసుకుని వెళ్లిపోయాడు అని ఇది పెద్ద టాపిక్ అవడంతో సెంట్రల్ లెవెల్లో చాలా వైరల్ అవుతుంది. ప్రజలందరూ కూడా పోలీసు వాళ్ళని తిడుతూ ఉంటారు. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి సీఎం ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమిస్తారు. అతని పేరు నోబుల్. ఈ నోబుల్ మరెవరో కాదు, కిడ్నాప్ అయినటువంటి సీఎం కొడుకే అయి ఉంటాడు. దాంతో తన ఫాదర్ కిడ్నాప్ అయ్యాడు అని, తను ఎక్కడున్నాడో కనుక్కోవాలి అని చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ నోబుల్ కి సహాయం చేయడం కోసం మరొక స్పెషల్ ఆఫీసర్ ని నియమిస్తారు. అతని పేరు ఆస్కర్. ఆస్కర్ వెంటనే నోబెల్ ని చూసి సీఎం ని కిడ్నాప్ చేసినటువంటి ఒక కారు ఒక ప్లేస్ లో దొరికింది అని వెంటనే నోబెల్ ని అక్కడికి తీసుకుని వెళ్లి ఇక్కడ కారు దొరికింది అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్లి ఉంటారు లేదా బోట్ లో వెళ్లి ఉంటారు అని అక్కడి నుంచి వాళ్ళు వేరే మార్గంలో వెళుతూ ఉంటారు. మరోపక్క మన హీరో సీఎం ని తీసుకుని వెళుతూ ఉండగా ఆ సీఎం హీరోని చూసి చాలా గొడవ పడుతూ అసలు నీకేం కావాలి, ఎందుకు నన్ను కిడ్నాప్ చేసావు, నీకెంత డబ్బులు కావాలో చెప్పు, అంత డబ్బులు నేను ఇస్తాను అంటూ గొడవ చేస్తూ ఉంటాడు. అయితే హీరో మాత్రం సీఎం ని ఒక కొండ ప్రదేశానికి తీసుకుని వెళ్లి కారు ఆపి ఇక్కడి నుంచి నువ్వు కావాలంటే వెళ్లిపోవచ్చు అని అంటాడు. ఆ మాటలు ఉన్న సీఎం కి తను ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ఎలా తప్పించుకుని వెళ్లాలో తనకేమీ అర్థం కాకుండా ఉంటుంది. మరోపక్క నోబుల్ మరియు తన అసిస్టెంట్ అయినటువంటి ఆస్కర్ ఇద్దరు కూడా సీఎం ని పట్టుకోవడం కోసం ఒక స్పెషల్ టీమ్ ని ఫామ్ చేసి ఆ కిడ్నాపర్ ని ఎవరైనా చూసారా అని అంటూ ఉంటాడు. అప్పుడే వాలంటీర్గా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నేను ఆ కిడ్నాపర్ ని చూశాను, నాకు ఒక పేపర్ పెన్ ఇవ్వండి అని చెప్పి వెంటనే పేపర్ మీద ఒక వ్యక్తి ఫోటోని డ్రా చేస్తాడు. అది మరెవరితో కాదు, మన హీరో ఫోటోని ఎగ్జాక్ట్ గా డ్రా చేసిస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ బొమ్మను డ్రా చేసిన వ్యక్తికి కళ్ళు కనిపించవు అని తెలుస్తుంది. దాంతో నోబుల్ వెంటనే ఆ కళ్ళు కనిపించినటువంటి వ్యక్తిని తిడుతూ అసలు నీకే కళ్ళు కనిపించవు, నువ్వెలా ఆ వ్యక్తి బొమ్మను డ్రా చేయగలవు అని తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆ కళ్ళు కనబడని వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరినీ చూసి మీరు అనుకున్నట్లుగా మా అన్నయ్యని మీరు అంత ఈజీగా పట్టుకోలేరు, మా అన్నయ్య ఈ సమాజంలో పెద్ద మార్పుని తీసుకురాబోతున్నాడు, మా అన్నయ్యని మీరెవరూ కూడా ఏమీ పట్టుకోలేరు అంటూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న నోబుల్ ఈ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి లోపల వెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోపక్క హీరో సీఎం ని కిడ్నాప్ చేసి ఒక పాత బిల్డింగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ చాలా మంది వయసు అయినటువంటి ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళు హీరోని చూసి వీడిని ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు, వచ్చే దారిలో ఎక్కడైనా చంపేసి రావచ్చు కదా అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు. అసలు పెద్దవాళ్ళందరూ కూడా సీఎం మీద ఎందుకు అంత కోపంగా ఉన్నారు అన్న విషయం మనకు ముందు ముందు అర్థమవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీఎం ని చంపాలి అని సీఎం బొమ్మను రెడీ చేసుకుని అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి సీఎం మాత్రం వాళ్ళందరినీ కూడా కొట్టేస్తూ ఉండడంతో అది చూసినటువంటి మన హీరో సీఎం వెంటనే వాళ్ళందరినీ కొట్టి మన హీరో దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ కొట్టాను కదా, అవసరమైతే చంపైనా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోగలను, కానీ నేను అలా వెళ్ళను, నువ్వెలా నన్ను ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చావో నువ్వే నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు, లేదంటే నీకు చాలా సమస్యలు వస్తాయి అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి మన హీరో మాత్రం తనకి ఏదో మరొక ప్లాన్ ఉంది అన్నట్లుగా నవ్వుతూ ఉంటాడు. మరోపక్క సీఎం ఇంట్లో ఉన్న తన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. నోబుల్ మాత్రం ఎలాగైనా నా తండ్రిని కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయం
సమయంలో సీఎం ను కిడ్నాప్ చేసినటువంటి హీరో ఫోన్ కాల్ చేసి, నేను సీఎం ను కిడ్నాప్ చేసింది సామాన్యమైన ప్రజల కోసమే, మీరందరూ కూడా మీ సమస్యలన్నింటినీ కూడా ఒక లెటర్ లో రాసి నేను ఒక లొకేషన్ చెప్తాను, ఆ లొకేషన్ లో వ్యాన్ ఆగి ఉంటుంది, మీరు రాసినటువంటి లెటర్స్ అన్నింటినీ కూడా తీసుకుని వెళ్లి ఆ వ్యాన్ లో వేసేయండి, నేను ఆ లెటర్స్ అన్నింటినీ కూడా సీఎం దగ్గరికి తీసుకుని వెళ్తాను, దాని ద్వారా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని మన హీరో ఒక లొకేషన్ ని చెప్తూ ఉంటాడు. దాంతో సామాన్య ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఒక లెటర్ లో రాసి హీరో చెప్పినటువంటి లొకేషన్ లో ఉన్న వ్యాన్ లో తీసుకొచ్చి వేసి వెళుతూ ఉంటారు. ఇది తెలుసుకున్నటువంటి నోబుల్ మరియు ఆస్కర్ ఇద్దరు కూడా ఖచ్చితంగా కిడ్నాపర్ ఇక్కడికి వచ్చి ఆ లెటర్స్ ని తీసుకుని వెళతాడు అని కిడ్నాపర్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ లో నుంచి చాలా దట్టంగా పొగలు వస్తూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో మన హీరో ఆ వ్యాన్ లో నుంచి దిగి అక్కడ లెటర్స్ ఉన్నటువంటి వ్యాన్ ని తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. ఇది గమనించినటువంటి నోబుల్ మరియు ఆస్కర్ వెంటనే వాళ్ళ టీమ్ తో కలిసి హీరో వెళుతున్నటువంటి ఆ కార్ ని చేజింగ్ చేయడం మొదలు పెడతారు. ఇక్కడే ఆస్కార్ నోబుల్ కార్ ను కూడా క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతూ ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే, నిజానికి ఆస్కర్ ఎవరో కాదు, చిన్నప్పటి నుంచి కూడా హీరోతో కలిసి చదువుకుని ఉన్నటువంటి తన ఫ్రెండ్ అయి ఉంటాడు. దాంతో ఆస్కార్ అక్కడ చేజింగ్ చేస్తున్నటువంటి పోలీసు వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటూ ఉండడంతో పోలీస్ టీం అందరి మీద కూడా కాల్పులు జరుపుతూ ఉంటాడు. దాంతో పోలీసులు అందరూ కూడా అక్కడ చెల్లా చెదురుగా పారిపోవడంతో హీరో మరియు ఆస్కర్ ఇద్దరు కూడా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతారు. ఇక్కడ ఆ స్టోరీని చెప్తున్నటువంటి తలపతి విజయ్ ఫ్యాన్స్ అయినటువంటి ఆ అబ్బాయి మాట్లాడుతూ, రిచ్ బాయ్స్ లో ఉన్నటువంటి ఒక బాబును ముందుకు పిలిచి, నీకు మరొక విషయం చెప్పనా, ఇక్కడ మా హీరో కిడ్నాప్ చేసింది మీ తాతయ్యనే, అంటే మీ నానే మా హీరోను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు అని చెప్తూ ఉంటాడు. దాంతో ఆ అబ్బాయి వెంటనే ఈ తలపతి విజయ్ ఫ్యాన్స్ లో ఉన్నటువంటి స్టోరీ చెప్తున్నటువంటి ఆ అబ్బాయిని చూసి, అసలు మా తాతయ్య ఏం తప్పు చేశాడు, ఎందుకు మీ హీరో మా తాతయ్యని కిడ్నాప్ చేశాడు, కిడ్నాప్ చేసిన తర్వాత ఏం జరిగింది, మా నాన్న మీ హీరోని పట్టుకున్నాడా లేదా, అసలు ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడే మనకు మన హీరో గురించి చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి మన హీరో తన పేరెంట్స్ తో చాలా ఆనందంగానే జీవిస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు వాళ్ళ అమ్మ చనిపోవడంతో అప్పటి నుంచి కూడా తనకి బాధలు స్టార్ట్ అవుతాయి. తన అమ్మ చనిపోయిన తర్వాత నుంచి తన నాన్న తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలి అని చిత్తు కాగితాలు ఏరే పని చేస్తూ తన కొడుకుని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అయితే స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ మాత్రం వీడు చిత్తు కాగితాలు వేరుకునే వాడి కొడుకు అని తనని దూరం పెడుతూ ఉంటారు. అయితే మన హీరో దురదృష్టం, వాళ్ళ అమ్మ చనిపోయిన కొద్ది రోజులకే వాళ్ళ నాన్న కూడా అనారోగ్యం వల్ల తను కూడా చనిపోతాడు. దాంతో మన హీరో వాళ్ళ చుట్టాలందరూ కూడా హీరో వాళ్ళ మదర్ ని ఎక్కడైతే పాతి పెట్టారో, అంటే మన హీరో మదర్ వాళ్ళ సమాధి పక్కనే తన ఫాదర్ సమాధిని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో ఆ ఏరియాలో మినిస్టర్ గా ప్రెజెంట్ సీఎం గా ఉన్నటువంటి సీకే జోసెఫ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ సీకే జోసెఫ్ అక్కడ ఉన్నటువంటి చాలా ప్లేసుల్ని కబ్జా చేస్తూ ఆఖరికి మన హీరో పేరెంట్స్ సమాధిలో ఉన్నటువంటి ఆ భూమిని కూడా కబ్జా చేసి ఆ సమాధులన్నింటినీ కూడా చదునుగా చేసేస్తాడు. ఆ సమయంలో మన హీరో ఏమీ చేయలేని స్థితిలో చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఊర్లో ఉన్నటువంటి రేవతి అనే మహిళ అక్కడికి వచ్చి మన హీరోని అప్పటి నుంచి కూడా చారదీస్తూ ఉంటుంది. మనకు మూవీ స్టార్టింగ్ లో స్టేషన్ కి వెళ్లి, నాకు ఆ కిడ్నాపర్ ఎవరో తెలుసు అని ఒక బొమ్మ డ్రా చేశాడు కదా, అదే ఆ కళ్ళు కనపడని వ్యక్తి. ఆ కళ్ళు కనపడని వ్యక్తి కూడా రేవతి కొడుకే అయి ఉంటాడు. దాంతో రేవతి వీళ్ళిద్దరిని కూడా చాలా మంచిగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఒక రోజు రేవతి కొడుకైనటువంటి కళ్ళు కనిపించినటువంటి ఆ బాబు స్కూల్ కి వెళ్ళగా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తనని బాగా ఏడిపిస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మన హీరో అక్కడికి వెళ్లి తనని ఏడిపించిన వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. దాంతో పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళగా, ఇతను మనిషిలా లేడు, ఒక మానవ మృగంలా ఉన్నారు అని టీచర్స్ కూడా చెప్తూ ఉంటారు. దాంతో పోలీసులు ఇలాంటి వ్యక్తిని జైల్లో వేయడం కన్నా ఏదైనా ఒక మెంటల్ హాస్పిటల్లో వేస్తే బాగుంటుంది అని మన హీరోని వెంటనే ఒక మెంటల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతారు. అలా మన హీరో జైల్లోనే పెరిగి పెద్దవాడై ఉండగా తనకి ఆపోజిట్ లో ఉన్న సెల్లో ఒక జర్నలిస్ట్ ని వేసి ఉంటారు. అతన్ని ఎందుకు జైల్లో వేసి ఉంటారు అంటే, తను గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాతలు రాస్తున్నాడు అని, తనను కావాలనే ఇతనికి మెంటల్ వచ్చింది అని ఆ హాస్పిటల్లో వేసి ఉంటారు. అయితే ఆ జర్నలిస్ట్ కి చాలా తెలిసిన వాళ్ళు ఉండడంతో తను ఎలాగైనా హీరోని ఇక్కడి నుంచి పంపించేయాలి అని ప్లాన్ చేసి తన పలుకుబడిని ఉపయోగించి అతి కష్టం మీద హీరోని అక్కడి నుంచి తప్పించేస్తాడు. దాంతో హీరో వెంటనే ఆ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ గిల్లీ యూనివర్స్ అనే పేరుతో రన్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ మరెవరితో కాదు, మలయాళ సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్ ది అయి ఉంటుంది. ఈ మూవీలో మోహన్ లాల్ గారు ఒక క్యామియో రోల్ చేయడం జరిగింది. మోహన్ లాల్ ఆ ఏరియా మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకుని ఇక్కడ చెడు జరిగినా మంచి జరిగినా అంతా కూడా మన కని సైకిల్లోనే జరగాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి మన హీరో కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉండగా ఇంతలో ఒక గ్యాంగ్ అక్కడికి వచ్చి మోహన్ లాల్ ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండడంతో మన హీరో వెంటనే అతి కష్టం మీద వాళ్ళందరినీ కొట్టి మోహన్ లాల్ ని కాపాడుతాడు. దాంతో మోహన్ లాల్ వెంటనే మన హీరోని చూసి, ఎవరా నువ్వు, వచ్చిన ఫస్ట్ రోజే నన్ను కాపాడావు అని హీరోని వెంటనే తన దగ్గరికి తీసుకుంటాడు. తర్వాత మోహన్ లాల్ వెంటనే హీరోని
తన దగ్గరికి తీసుకుని వెళ్లి తన కార్లన్నీ కూడా చూపించి వాటి చరిత్రని కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ నేను కూడా విజయ్కి పెద్ద ఫ్యాన్ ని అని చెప్పి ఇద్దరు కూడా అక్కడ ఒక పాటకు డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ పాట చివరిలోనే మోహన్ లాల్ మన హీరోని చూసి నేను ఈ ప్రాంతానికి చేయాల్సిందంతా కూడా చేసేసాను, ఇప్పుడు నేను వేరే ప్రాంతానికి వెళ్ళబోతున్నాను, సో ఇక్కడ నువ్వు ఈ గిల్లీ యూనివర్స్ మొత్తం కూడా నువ్వే చూసుకోవాలి, ఈ గిల్లీ యూనివర్స్ టోటల్ బాధ్యత నీదే అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విధంగా మన హీరో ఆ గిల్లీ యూనివర్స్ కి నాయకుడు అవుతాడు. ఆ తర్వాత రోజు మన హీరో దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి బ్లైండ్ వ్యక్తి అలాగే మరొక వ్యక్తి కూడా వచ్చి నువ్వు ఇక్కడ నాయకుడు అయిపోయావు, కానీ అక్కడ మన ఊరు పరిస్థితి మాత్రం చాలా దిగజారిపోయింది, నువ్వే అక్కడికి వచ్చి మన వాళ్ళందరినీ కూడా కాపాడాలి అని అంటాడు. దాంతో మన హీరో వెంటనే అక్కడికి వెళ్ళగా ఆ ఏరియాకి మినిస్టర్ అయినటువంటి సీకే జోసెఫ్ తను ఆ ఊరు మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తీసేసుకుని తను ఆ ఊరు మొత్తం కూడా కబ్జా చేసేసి ఆ ఊరు మొత్తాన్ని కూడా ఒక శ్మశానం లాగా మార్చేసి ఉంటాడు. దాంతో అక్కడ చాలా మంది అనాథులైపోయి వాళ్ళు జీవనాధారాన్ని కూడా కోల్పోయి అనాథుల్లాగా బ్రతుకుతూ ఉంటారు. అది మొత్తం చూసినటువంటి హీరో వీళ్ళందరికీ మనం సహాయం చెయ్యాలి అని, దీనంతటికీ కారణమైనటువంటి సీఎం జోసెఫ్ ని అంత తేలిగ్గా వదలకూడదు అని తన మీటింగ్ లోనే తన దగ్గరికి వెళ్లి తనని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ నోబుల్ కి ఆ విలేజ్ గురించి తెలుసుకుని ఖచ్చితంగా ఆ విలేజ్ లో ఉన్న వాళ్లే మా నాన్నని కిడ్నాప్ చేసి ఉంటారు అని, ఆ తర్వాత హీరోకి సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని టార్చర్ పెడుతూ హీరోకి సహాయం చేసినటువంటి ఆస్కర్ అనే పోలీస్ ఆఫీసర్ ని కూడా టార్చర్ పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళు ఎవరో కూడా హీరో ఎక్కడ ఉన్నారు అన్న విషయం మాత్రం చెప్పకుండా దాచిపెడుతూ ఉంటారు. ఆ సమయంలో హీరో తనకు సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారు. ఎలాగైనా వీళ్ళందరినీ పోలీసుల దగ్గర నుంచి కాపాడాలి అని వీళ్ళందరినీ కూడా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నోబుల్ ఏ బిల్డింగ్ లో అయితే బంధించి ఉన్నాడో అక్కడ లైట్స్ తీసేసి తను అక్కడికి వెళ్లి పోలీసులందరినీ కొట్టి తన మనుషులందరినీ కూడా కాపాడి బయటకు తీసుకుని వస్తాడు. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఆ బ్లైండ్ వ్యక్తి మాత్రం అక్కడికి వచ్చి ఉండడు. ఎప్పుడైతే హీరో తన మనుషులందరినీ కూడా కాపాడి తీసుకుని వెళుతున్నాడో ఆ సమయంలో నోబుల్ ఆ బ్లైండ్ వ్యక్తిని షూట్ చేసి చంపేసి ఉంటాడు. దాంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి మన హీరో చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ నోబుల్ హీరోకి ఫోన్ చేసి ఏంటి చాలా గట్టిగా బాధపడుతున్నట్లుగా ఉన్నావు, నీ ఫ్రెండ్ అయినటువంటి ఆ బ్లైండ్ వ్యక్తిని నేనే షూట్ చేసి చంపేశాను, మీరు వెంటనే సీఎం ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి, లేదంటే నీ మనుషులందరినీ కూడా టార్చర్ చేసి రోజుకొకరిని చంపేస్తూ ఉంటాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి హీరో చాలా కోపంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయి సీఎం ను వెంటనే ఒక కారులో ఎక్కించుకుని వేగంగా వెళ్లిపోతూ ఉంటాడు. అది చూసినటువంటి సీఎం మాత్రం హీరోని చూసి అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, ఒక మెంటల్ గార్డ్ లాగా ప్రవర్తిస్తున్నావు అంటూ తిడుతూ ఉంటాడు. దాంతో హీరో ఆ సీఎం ను చూసి ఏం చేయమంటావు, నేను నీ వల్లే మెంటల్ గా తయారయ్యాను అంటూ ఉంటాడు. అంటే సీఎం కి మరియు ఆ హీరోకి మధ్య మరొక సంఘటన ఏదో జరిగింది అన్నట్లుగా ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. హీరో మదర్ చనిపోయిన సమయంలో హీరో అక్కడ కూర్చొని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో మినిస్టర్ గా వర్క్ చేస్తున్నటువంటి సీకే జోసెఫ్ అక్కడికి వచ్చి హీరో మదర్ శవానికి పూలమాల వేసి వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి చాలా నవ్వుతూ ఈ చనిపోయిన అమ్మాయి చాలా అందంగా ఉండేది, తనని ఎలాగైనా అనుభవించాలి అనుకుంటూ ఉండేవాడిని, కానీ అలా జరగకుండా చనిపోయింది అని చాలా వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి హీరో చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి తన ఫాదర్ ఆరోగ్యం కూడా చెడిపోవడంతో వెంటనే తన ఫాదర్ ని బయట ఊర్లో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సీకే జోసెఫ్ అక్కడ ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి ఉండగా అక్కడ చాలా మంది జనాలు ఉంటారు. దాంతో మన హీరో ఆ చిన్న వయసులోనే సీకే జోసెఫ్ దగ్గరికి వెళ్లి మేము అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి, మాకు కొంచెం దారి ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. అయితే సీకే జోసెఫ్ మాత్రం హీరో చిన్న వయసులో ఉన్నప్పటికీ ఏమీ పట్టించుకోకుండా లాచి ఒక తన్ను తంతాడు. అలా హీరో తన తండ్రిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళలేకపోవడంతో తన తండ్రి కూడా అక్కడే చనిపోవడంతో అప్పుడే హీరో నా తండ్రి చావుకు కూడా కారణమైనటువంటి ఈ మినిస్టర్ ని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు, ఎలాగైనా వీడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆ రోజే డిసైడ్ అయి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి హీరో ఆ సీఎం ని చూసి అందుకే నిన్ను ఈ రోజు నేను కిడ్నాప్ చేశాను అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హీరో సీఎం ఎక్కడైతే బంధించున్నాడో ఆ లొకేషన్ ని తెలుసుకున్నటువంటి నోబుల్ అక్కడికి వచ్చేసి ఆ ఏరియా మొత్తం కూడా చుట్టుముట్టేస్తాడు. దాంతో హీరో ఎక్కడ దొరికిపోతాడో అనుకుంటూ ఉన్న సమయంలో సడన్ గా అక్కడికి పెద్ద లారీలో గిల్లీ యూనివర్స్ బాస్ అయినటువంటి మోహన్ లాల్ అక్కడ ఎంట్రీ ఇచ్చి పోలీసులు అందరి మీద కూడా కాల్పులు జరుపుతూ అక్కడ ఉన్నటువంటి హీరోని చూసి తనకు ఒక కారు ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి సీఎం ని తీసుకుని వెళ్లిపో అని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ సమయంలో నోబుల్ కూడా తన టీం తో పాటు మోహన్ లాల్ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతాడు. మరోపక్క మన హీరో ఆ సీఎం ని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. అయితే నోబుల్ కూడా అతి కష్టం మీద సీఎం ని తీసుకుని వెళ్తున్నటువంటి ఆ కారు దగ్గరికి వెళ్లి కారుని ఆపి ఆ కారులో ఉన్నటువంటి హీరోని కూడా పట్టుకుంటాడు. అలా తలపతి విజయ్ ఫ్యాన్ అయినటువంటి ఆ అబ్బాయి స్టోరీ చెప్తూ ఉండగా ఆ రిచ్ కిడ్
కిడ్ వెంటనే తనను చూసి, ఏంట్రా మీ హీరో గురించి ఏవో గొప్పగా మాట్లాడావు, ఇప్పుడు మీ హీరోని మా డాడీ పట్టేసుకున్నాడు కదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ తలపతి విజయ్ ఫ్యాన్ అయినటువంటి ఆ అబ్బాయి మాట్లాడుతూ, ఇంకా అయిపోలేదు, మిగతా స్టోరీ చెప్తాను విను అంటూ కంటిన్యూ చేయడం మొదలు పెడతాడు. మన హీరో పోలీసులకి సరెండర్ అవ్వడానికంటే ముందే సీఎం చేసిన అక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా చేసి ఉంటాడు. దాంతో కోర్టులో మన సీఎం కి శిక్ష పడుతుంది. తన రాజకీయ జీవితమే నాశనం అయిపోతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత జైల్లో ఉన్నటువంటి మన హీరో దగ్గరికి మోహన్ లాల్ వచ్చి తనని తప్పించేస్తాడు. బయటకు వచ్చినటువంటి మన హీరో ఇంటర్నేషనల్ లెవెల్లో డాన్ అయినటువంటి ఆస్కర్ బ్రదర్స్ కి సంబంధించినటువంటి వెపన్స్ డీలింగ్స్ అలాగే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉండగా వాటన్నిటిని కూడా వీళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆస్కర్ బ్రదర్స్ లో ఒకరైనటువంటి ఎస్జే సూర్య వెంటనే వీళ్ళకి ఫోన్ చేసి, ఎవర్రా మీరు, మా బిజినెస్ లోనే వేలు పెడుతున్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు హీరో మాట్లాడుతూ, మాకు నేషనల్ లెవెల్లో బిజినెస్లు చేసి చాలా బోరు కొట్టింది, అందుకే ఇంటర్నేషనల్ లెవెల్ బిజినెస్ కూడా చేయడానికి మేము వస్తున్నాం, మేము కూడా ఇంటర్నేషనల్ డాన్ అవ్వాలనుకుంటున్నాం అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఎస్జే సూర్య, అవునా నేనే ఇండియాకి వచ్చి మీ అంతు చూస్తాను అని కోపంగా ఎస్జే సూర్య వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. దానికి మన హీరో తన ఒక విజయ్ ఫ్యాన్ కావడంతో ఐఆమ్ వెయిటింగ్ అంటూ విజయ్ డైలాగ్ ని చెప్పి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి ఈ మూవీని అక్కడితో ముగిస్తారు. మోడలింగ్ ఏజెన్సీ ముసుగులో జరుగుతున్న దందా ఏమిటి? ఒక పోలీస్ ఆఫీసర్ తన కూతుర్ని కాపాడిన వ్యక్తిని ఎందుకు ఎన్కౌంటర్ చేశాడు? అలాంటిది ఒక రౌడీ తన ఫ్రెండ్ని కాపాడడం కోసం తను ఎందుకు చనిపోయాడు? అసలు అర్జున్ ఎలా చనిపోయాడు? అర్జున్ మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి అన్నదే 2023లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రాకాదన్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.